వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వారుణ్. డీటెయిల్స్ చూస్తే గాంధీపంలో హైదరాబాద్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఇక సమావేశంలో హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్, జిల్లా అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. ఇక జూలై 4న హైదరాబాద్లో టీపీసీసీ పిఎస్సి కోర్ కమిటీ, ఎక్స్టెండర్ కమిటీ సమావేశాలు ఇక భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలంటూ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అందులో భాగంగా గ్రామ, బ్లాకు, మండల కమిటీ అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్లో సభను నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని, హైదరాబాద్లో జరిగే సభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక గాంధీపంలో హైదరాబాద్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఇక సమావేశంలో హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్, జిల్లా అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైథార్ అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, దాదాపుగా ఈ సమావేశం ముగిసిందా? అసలు సమావేశం ఎజెండా ఏంటి అసలు? రైట్ వరుణ్, గాంధీ భవన్లో ఈరోజు హైదరాబాద్ జిల్లా నేతల సమావేశం ఏదైతే ముగిసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ చేసిన అభ్యర్థులు, డిసిసి అధ్యక్షులతో పాటుగా హైదరాబాద్ జిల్లాకి చెందిన ముఖ్య నేతలు సమావేశంకి హాజరైన నేపథ్యం ఉన్నది. ఇక సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే 4వ తేదీకి సంబంధించి కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు రాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం హాజరు కాబోతున్న నేపథ్యం ఉంది. ఇక అదే రోజు ఎల్బీ స్టేడియంలో పిఎస్సి సమావేశం, అలాగే కోర్ కమిటీ సమావేశం, ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి. సాయంత్రం హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ జరగబోతున్నది. ఇక మొత్తంగా పార్టీకి సంబంధించి కూడా సంయుక్తం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలను కార్యకర్తలకు, అలాగే బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నిద్ధం చేయడం ఉద్దేశంతో ఇక బహిరంగ సభా వేదిక కూడా ఖర్గే దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా తెలంగాణలో దేశవ్యాప్తంగా జై బాపు, జై సంవిధాన్, అలాగే జై భీమ్కి సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. రాజ్యాంగ పరిరక్షణతో పాటుగా అంబేద్కర్ పైన చేస్తున్న బీజేపీ ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేశ ప్రజలకు వివరించేలా కూడా సుదీర్ఘంగా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి
సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటుగా బూత్ స్థాయి నుంచి కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. బూత్ అధ్యక్షులు, గ్రామస్థాయి అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పూర్తిగా సభకు సంబంధించి కూడా ఉదయం ఏదైతే పిఏసి సమావేశం ఉదయం ఉంటుంది, అలాగే కోర్ కమిటీ సమావేశం, ఎక్స్టెండెడ్ సమావేశం మధ్యాహ్నం కొనసాగుతాయి. తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత బహిరంగ సభ ఉండబోతుంది. ఇక పిఏసిసి అధ్యక్షుడు ఖర్గే రాబోతా ఉన్నారు కాబట్టి ఇక సభకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక గ్రామ స్థాయిలకు సంబంధించిన అధ్యక్షులకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి సంబంధించిన జన సమీకరణ కావచ్చు, మొత్తంగా ఈరోజు ఈ సమావేశంలో ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సభకు సంబంధించి కూడా విజయవంతం చేసే విధంగా కూడా అందరూ సమాయత్తం చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే ఈ సమావేశం ఏదైతే బహిరంగ సభ హరీష్ అయితే మొత్తంగా ఈ యొక్క పూర్తి సమావేశం మొత్తం కూడా రేపు జరగబోయే సభ ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదంటే ఏమన్నా కొత్త నిర్ణయాలు కొత్తగా ఆలోచన చేసే విధానం ఏమైనా కనిపిస్తూ ఉంది? ఎందుకంటే రేపు జరగబోయే సభలో మల్లికార్జున ఖర్గే వస్తున్నారు కాబట్టి ఏమన్నా డిక్లరేషన్లు కానీ లేదంటే రిజర్వేషన్కి సంబంధించిన ఏమన్నా తీసుకునే నిర్ణయాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి కూడా ఈ రెండు ఏదైతే సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టింది. దేశంలో మొదటిసారిగా ఈ బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ చేపట్టి దేశంలో రోల్ మోడల్గా నిలిచింది. ఇక ఇందుకు సంబంధించి కూడా 2 బహిరంగ సభలను పెట్టాలని కూడా నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో ఒకటి. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పైన కూడా 2 బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖర్గే రాబోతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇదే బహిరంగ సభ నుంచి కూడా ఆయన ఏదైతే ప్రసంగించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా హైదరాబాద్కి సంబంధించి అంటే ఇప్పటికే ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ చెప్పిన నేపథ్యం అయితే హైదరాబాద్కి సంబంధించి కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఒకవైపు 200 ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇక రైతు భరోసా ఏదైతే సంబంధించిన రైతు బీమాకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యశ్రీ అంటే పలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి, ఎన్నికలకు సిద్ధం చేయాలి. ఒకవైపు ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని ఆయన కూడా ఇప్పటికే కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. జూబ్లీ ఎన్నికకు సంబంధించి కూడా సన్నిద్ధంగా ఉండాలి, ఇప్పటికే కార్యకర్తలను సమాయత్తం చేయాలని కూడా సూచన చేశారు. మరోవైపు హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రత్యేక పథకాలు తీసుకురాబోతున్నాం, ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురాబోతా ఉన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇక పార్టీకి సంబంధించి కూడా కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వబోతా ఉన్నాం. పార్టీకి సంబంధించి కూడా మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఇతర కమిటీ చైర్మన్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో వాటన్నిటికి కూడా కార్యకర్తలు కష్టపడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ఇచ్చేందుకు సన్నిద్ధంగా ఉన్నానని చెప్పిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి పూర్తిగా ఈ బహిరంగ సభకి సంబంధించి బూత్ లెవెల్ అధ్యక్షుల నుంచి కూడా ఏదైతే జిల్లా స్థాయి అధ్యక్షుల వరకు బహిరంగ సభకు రాబోతా ఉన్నారు. కాబట్టి ఇక మొత్తంగా స్థానిక సంస్థలను సన్నిద్ధం చేయడంతో పాటుగా పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, ఇక వచ్చే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఏదైతే ఈ కార్యాచరణకు సంబంధించి కూడా ఖర్గే ప్రసంగించబోతా ఉన్నారు. ఎన్నికలకు ఏ విధంగా సన్నిద్ధంగా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఇంటి వరకు చేరవేయాలి, పూర్తి స్థాయిలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. 4వ తారీఖుకి సంబంధించి కూడా ఈ పిఏసి సమావేశం, కోర్ కమిటీ సమావేశం, అలాగే ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం అనంతరం కూడా భారీ బహిరంగ సభ ఉండబోతుంది. వరుణ్. Harish for the clear updates.